చిత్తూరు జిల్లా కృష్ణా దాసనపల్లి గ్రామ పరిధిలో గల క్వారీని ఆపాలి అంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. 10 సంవత్సరాలకు పైగా క్వారీ నిర్వహిస్తున్న తమకు ఎలాంటి సమస్య తలెత్తలేదని గ్రామస్తులు అన్నారు. కానీ గత 6 మాసాలుగా ఊర్లోని పశువులు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా జరుగుతుంది అన్నారు. ఇప్పటివరకు గ్రామంలో సుమారు 70కి పైగా పాలిచ్చే ఆవులు, మేకలు, గొర్రెలు ప్రాణాలు పోయాయని ఆవేదన చెందారు. దీంతో గ్రామస్తులకు సుమారు 30 లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు క్వారీ క్యాన్సిల్ చేయాలి. సమస్యకు కారణం తానే అని అమ్మవారు గ్రామస్తులకు తెలిపినట్లు వారు చెబుతున్నారు. క్వారీ వ్యాపారులు తోపమ్మ దేవాలయానికి చెందిన బండను తాకడంతో ఆగ్రహించిన అమ్మవారు పశువులపై తన ఆగ్రహాన్ని చూపినట్టు తెలిపారు. గ్రామ ఆనవాయితీ ప్రకారం గ్రామదేవతకు పూజలు నిర్వహించి అమ్మవారిని పరిష్కారం కోసం కోరుతామని చెప్పారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామస్తుల ఆస్తులకు, ప్రాణాలకు ముప్పు తీసుకొస్తున్న క్వారీ నిర్వహణ వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఆవులు అంతా బయట కొట్టుకొని పోయేకి డాక్టర్లు బయట పోయి నీళ్ళు తాకూడదు అని చెప్పి అప్పుడు ఒక నెల ఆపిండాము. అనాక మళ్ళీ పశువు గెడ్లు వేయకూడదు అని ఉన్నారు, కుర్తి పెట్టకూడదు అని ఉన్నారు. అన్ని కంట్రోల్ చేసిండాం, మాకేమి తెలియకుండా అన్ని ఇది చేస్తుంది. అనాక ఆ దేవుళ్ళని పిలిచి అడిగే కొందికి మేము ఊర్ల మీద వచ్చేసిండాము, దెయ్యాలు వచ్చేసింది అని నేనేం చేసేది అనేసి అమ్మ ఏడ్చుకొని చెప్పినాక అనాక ఇట్లా అయ్యింది అని మేము దీన్ని కనుబట్టిండాము. ఇప్పుడు అన్ని 70 ఊరులు 60 ఊరులు ఆవులు మేకలు అంతా పొడుస్తుంది. ఇప్పుడు మేమేం చేసేది అనేసి ఆలోచించుకొని ఇప్పుడు ఈ క్వారీ నేను నిలిపేకి వచ్చిండాము. ఎవరు రాలేదు. ఇప్పుడు ఉంటే ఒక ఇంటికి ఒక చిన్నాన్ని పెట్టుకోండి, మా చిన్నాలు పైస్తే మేము ఎందుకు బతకాలా? ఈ క్వారీని నిలపాలా? నిలుపుకుంటే మాకు చాలా నష్టం. మేము 6 నెలలు నిద్రపోయి రేయంతా బిడ్డలకు ఇంటికి కావులు ఉంటే కావుతుంటే పండుగ కూడా చేయలేదు. మేము వస్తుగానే ఇప్పుడు రోడ్డుపై నిలుచుకొని ఉన్నాము. ఆ కాలంలో నుంచి ఆ అమ్మ తలంలో ఉండింది. ఈ పొద్దు ఆ అమ్మ తలం పైన రాయి కొడుతుంది అని చెప్పేసి ఊరు వచ్చి ఊరి అపాయము ఒక 30, 50, 40 ఆవులు పోయింది. ఆ గోవులు పోయింది కాకుండా ఇప్పుడు అంత వయసు బాళ్ళ మీద వస్తాను నేను. మీ ఇష్టము మీరు ఏమన్నా చేసుకోండా, క్వారీ పని ఆపండా, ముఖ్యం క్వారీ పని చేయకూడదు అని చెప్పేసింది ఆ అమ్మ. మేము ఊరు విడిచిపెట్టి మేము ఏడిపోయింది మా బిడ్డ పాప.